న్యూ ఇయర్ సంబంధించిన సెలబ్రేషన్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడానికి ఒక డెడ్ లైన్ మేము పెట్టాము 21st December. దీనికి ముందు వచ్చిన పెటిషన్స్కి మేము అప్రూవ్ చేస్తాము. మళ్ళీ 21st December తర్వాత ఏమీ పర్మిషన్స్ మేము అప్రూవ్ చేయము. అండ్ పర్మిషన్స్ అప్రూవ్ చేసే ముందు ఏమేం మన కన్సిడరేషన్స్ ఉంటుంది అది మేము వాళ్ళకి పిలిచి అదే రోజు చెప్పాము. నంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్, ఏమీ ఫైర్ ఇన్సిడెంట్ లాగా జరిగితే అప్పుడు ఏం చేయాలి అది వాళ్ళకి తెలుసుకోవాలి. మేము ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు కోఆర్డినేట్ చేసి ఆ మీటింగ్లో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కూడా వచ్చాడు, వాళ్ళకి టీం వచ్చింది, వాళ్ళు అన్ని డీటెయిల్స్ చెప్పారు. ఇప్పుడు రీసెంట్గా గోవాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అందుకే ఈ సెలబ్రేషన్స్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డెడికేటెడ్ మ్యాన్ పవర్ ఉండాలి, ట్రైన్డ్ మ్యాన్ పవర్. జస్ట్ లైక్ పార్కింగ్ కోసం వాళ్ళు చాలామంది వ్యాలే పెడతారు, ఇలాగా ఇన్సిడెంట్స్తో డీల్ చేయడానికి ఖచ్చితంగా ట్రైన్డ్ మ్యాన్ పవర్ అంటే వాళ్ళకి ఖచ్చితంగా CPR రావాలి, వాళ్ళకి ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా యూజ్ చేయాలి అది ఖచ్చితంగా నేర్చుకోవాలి. తర్వాత ఫైర్ ఇన్సిడెంట్ లాగా ఏమీ జరిగితే ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయి, ఎంట్రీ ఎక్కడ ఉన్నాయి, ఎలా క్రౌడ్కి బయట పంపించాలి ప్రాపర్ మేనర్గా అది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్లస్ మేము కూడా వాళ్ళకి చెప్పాము అన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ చెక్ చేయడానికి అండ్ ఎగ్జిట్ సైన్స్ సరిగ్గా పెట్టడానికి. ఈ క్లబ్స్లో ఏముంటుంది, చాలా డార్క్ లాగా వాళ్ళు ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేస్తాడు అండ్ చిన్న చిన్న ఒకటే ఎంట్రీ ఉంటుంది, అదే ఎంట్రీకి వాళ్ళు ఎగ్జిట్ లాగా కూడా యూజ్ చేస్తాడు. అందుకే మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఇది కూడా చెప్పాము, పర్మిషన్ ఇచ్చి ముందు మేము ఖచ్చితంగా ఫిజికల్గా చెకింగ్ చేస్తాము, ఇది వెరిఫికేషన్ అయిన తర్వాతనే మేము అప్రూవ్ చేస్తాము. అందుకే మేము ఒక డెడ్ లైన్ పెట్టాము 21st December.